దానితో పాటుగా వాళ్ళల్లో కొంతమందికి ఏంటి కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ చాలా ఉన్న వాళ్ళకి కూడా లెగ్ క్రాంప్స్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే లెగ్ క్రాంప్స్ ఉన్నప్పుడు వాళ్ళల్లో క్లాటింగ్, బ్లడ్ క్లాట్ ఏమైనా ఫామ్ అవుతుందా అనేది మీ గైనకాలజిస్ట్ ఫస్ట్ ఒక స్కాన్స్ లాంటివి చేసుకోవడం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏమైనా వెయిన్స్ లో రక్తనాళాల్లో ఏమైనా రక్తం గడ్డ కడుతుందా అనేది ఎగ్జామినేషన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు అడ్వైస్ చేయడం ద్వారా దాన్ని రూల్ అవుట్ చేసుకుని దాంతో పాటుగా మెగ్నీషియం లెవెల్స్ శరీరంలో ఎలా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నప్పుడు పొజిషన్ ద్వారా, డైట్ ద్వారా, మెడిటేషన్ చేస్తూ అప్పటికి లెగ్ క్రాంప్స్ లో తేడా రావడం లేదు అంటే మాత్రం కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ నేను ఇందాక చెప్పినట్లుగా వీనస్ డాప్లర్ కానివ్వండి, కాల్షియం డెఫిషియన్సీ కానివ్వండి, మెగ్నీషియం డెఫిషియన్సీ కానివ్వండి, యూజువల్లీ ఏంటి సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లో కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా ఇవ్వడం, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ కాల్షియం అంటూ ఇస్తారు. సో ఇచ్చినా కానీ వాళ్ళు సమ్ పీపుల్ కి ముందు నుంచి డెఫిషియన్సీ ఉండడం వల్ల అది కవర్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. కవర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి లాంగ్ క్రానిక్ లెగ్ క్రాంప్స్ అనేది ఉంటాయి. సో వాళ్ళకి ఆ స్థితి తెలుసుకొని డోసేజ్ అనేది పెంచడము అనేది జరుగుతుంది. సో స్పెసిఫిక్ గా మెగ్నీషియం, కాల్షియం అవసరం పడితే ఆ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు రిలీఫ్ వస్తుంది. సో ఇదే కాకుండా పొజిషన్ అనేది మాటికి ఒకే స్థితిలో ఉండకుండా మారుతూ ఉన్నట్టయితే కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.